స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు కావస్తున్న బీసీలకు అరకొర రిజర్వేషన్లే అమలవుతున్నాయి. బీసీలలో ముఖ్యంగా బీసీ మహిళల జీవన స్థితిగతులు మెరుగవలేదు. బీసీ మహిళల యొక్క వెనుకబాటుతనానికి కారణం ఎవరు? రాజకీయ వ్యవస్థలో లోపమా, సమాజంలో మహిళల పట్ల వివక్షత, లేదా రాజకీయ అవకాశాలు అందిపుచ్చుకోలేకపోవడం? దశాబ్దాలు కావస్తున్న బీసీ మహిళల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడిలాగే ఉన్నాయి. మహిళా సాధికారత మరియు మహిళల యొక్క సమస్యల గురించి మనతో తెలిపేందుకు నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు మరియు రాజ్యాధికార పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు పొట్లూరు దేవి గారు మన బీసీ సమాచారంతో వారి అనుభవాలు, ఆలోచనలు పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు. నమస్కారం దేవి గారు. నమస్తే అండి. ముఖ్యంగా బీసీ మహిళలు ఎవరైతే ఉన్నారో వారు 2 రకాలుగా వివక్షత అనేది సమాజంలో ఎదుర్కొంటున్నారు. అంటే బీసీలుగా ఎదుర్కొంటున్నారు, అదేవిధంగా మహిళలుగా కూడా వివక్షత ఎదుర్కొంటున్నారు. అంటే బీసీ మహిళల సాధికారతకి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అయితే నిజంగా మహిళలు సాధికారత సాధిస్తున్నారా, అంటే మహిళలు అభివృద్ధి చెందుతున్నారని భావించవచ్చు అంటారా? మీరు అడిగిన దాంట్లో 2 ప్రశ్నలు కనపడుతున్నాయి. మహిళలకు సమస్యలు మాట్లాడుతున్నారు, మహిళా సాధికారత విషయం మాట్లాడుతున్నారు, ప్రత్యేకించి బీసీ మహిళల గురించి మాట్లాడుతున్నాం. ఇక నేను మాట్లాడేది ఏంటంటే, మహిళా సాధికారత అనేది అది ఒక పెద్ద అంశం. సాధికారత అని మాట్లాడుతున్నాం కానీ మహిళా సాధికారత విషయంలో ఎన్నో విధాలుగా విఫలమైన అంశాలు ఉన్నాయి. మహిళలు తరతరాలుగా వివక్షతను ఎదుర్కొంటున్నారు. సాధించామని చెప్పేసి ఎన్నో సంవత్సరాలుగా మహిళా దినోత్సవాలు దిగ్విజయంగా నడుపుకుంటున్నాం. కానీ మహిళలు ఎదుర్కొన్న వివక్షతకి రూపాలు లేకుండా ఎన్నో రకాలుగా వివక్షత ఎదుర్కొంటున్నాము. ప్రత్యేకించి ఎక్కువగా వివక్షత ఉండే మహిళలు ఎక్కువగా అంటే బడుగు బలహీన వర్గాల వివక్షను ఎదుర్కొంటున్నారు అనేది నేను ప్రధానంగా చెప్పాల్సిన అంశం. దేవి గారు, ముఖ్యంగా మహిళలకి స్వయం సహాయక బృందాలు అయితే ఉన్నాయో అవి మహిళల యొక్క ఆర్థిక స్వావలంబనకు తోడ్పడుతున్నాయని భావించవచ్చా? కేవలం వాళ్ళని రుణం అనే ఒక పరిమితిలోనే వాళ్ళని ఉంచి వాళ్ళ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని భావించవచ్చు అంటారా? ప్రత్యేకించి మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గురించి. ప్రభుత్వం ఏర్పాటు చేసింది కానీ దాని లక్ష్యం వేరే విధంగా ఉంది. ప్రతి ఒక్క మహిళ ఆర్థికంగా ఎదగాలి, ఆర్థిక స్వావలంబన దిశగా వాళ్ళు సక్సెస్ అవ్వాలి, విజయం సాధించాలనేది వాళ్ళ నేపథ్యం. కానీ దానిలో చాలా లోటుపాట్లు జరుగుతూ ఉన్నాయి. మహిళలు ఆర్థిక ప్రగతికి మెట్లు ఎదగాల్సిన మహిళలు దాని గురించి పక్కదారి పట్టే అంశం జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన కొన్ని కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్స్ ఇవ్వాలి, ప్రత్యేకమైన చర్చలు జరగాలి, వారు దాన్ని ఎట్లా వినియోగించుకోవాలో ప్రభుత్వాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదో నామకార్థంగా ట్రైనింగ్స్ ఇస్తున్నాము, ఏదో అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తున్నాం ఇలా చెప్తున్నారు. కానీ మా దృష్టికి వచ్చిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో వాళ్ళు కొంతమంది ఎవరో 100కి 20% మహిళలు దాన్ని చక్కగా వినియోగించుకుంటున్నారు. 80% మంది మహిళలు దాన్ని నిరుపయోగంగా ఇష్టమైన ఫలితాలు ఇవ్వడం లేదనేది మాకు తెలుసు. కానీ ప్రభుత్వాన్ని మేము చాలాసార్లు వెళ్ళాలనుకున్నాం, కలెక్టర్ దృష్టి తీసుకుని వెళ్ళాలి. ఎవరైతే దాని అధికారులు ఉన్నారో స్వచ్ఛందంగా ఎన్జిఓస్ ఎంతో కష్టపడి ఎన్నో సక్సెస్ గా మేము చాలా ప్రోగ్రామ్స్ చేసాం, హెల్త్ క్యాంపెయిన్స్ చేసాం, అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేసాము. ప్రతి దాంట్లో మేము ఎన్జిఓగా నాన్ గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్న మహిళా బృందాలను మేము కలిసి అనేకమైన గ్రూపులు మేము పికల్స్ ఇండస్ట్రీ అని, జూట్ బ్యాగ్స్ ఇండస్ట్రీ, ఇలా ఎన్నో టైలరింగ్ కే పరిమితం కుటీర పరిశ్రమలు, స్వయం ఉపాధి బృందాలుగా మేము ట్రైనింగ్స్ ఇచ్చాం కొన్ని చోట్ల. అట్టడుగున ఉన్న మహిళా బృందాలని మనం ఎప్పుడైతే క్షేత్ర స్థాయిలో మనం పరిశీలన చేసినప్పుడు 80% నిధులు దుర్వినియోగం అవుతున్నాయి అనేది ఖచ్చితంగా నేను చెప్పాను. అంటే కేవలం ఏంటంటే ప్రభుత్వం ఇంతమందికి ట్రైనింగ్ ఇప్పించామని చూపించుకోవడం తప్ప అంటే వాళ్ళు నిజంగా అభివృద్ధి చెందట్లేదని అనుకోవచ్చు. అంటే ప్రభుత్వం ఆలోచన విధానము కరెక్టే, ఎంతమంది వ్యాపారాలు చేసి ఆర్థిక ప్రగతిని సాధిస్తున్నారనే దాంట్లో విఫలమైందనేది నేను చెప్తాను ఖచ్చితంగా. మహిళా సాధికారులతో, ముఖ్యంగా బీసీ మహిళా సాధికారులతో భాగంగా మహిళలకి రాజకీయ పదవులు అందజేయడం కానీ లేదా రాజకీయంగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంలో రాజకీయ పార్టీలు కేవలం ఇంతమంది మహిళలకు ఇలా సీట్లు ఇచ్చాము లేదా పదవులు ఇచ్చాము అనే విధంగా చూపించుకోవడానికి మాత్రమే రాజకీయ ప్రాధాన్యత ఇస్తున్నాయి అనుకోవచ్చా? మహిళలకి ప్రధానంగా చూసుకున్నప్పుడు మహిళలకి ఇచ్చే ఏవైతే పదవులు ఉన్నాయో అవి నామమాత్రంగానే ఉంటున్నాయి. అందులో కూడా అవి
పవర్లెస్, అంటే వాళ్ళకి ఆ పదవులు ఖచ్చితంగా వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళ స్వతంత్ర నిర్ణయాలతో ఆ పదవికి న్యాయం చేస్తే బాగుంది. కానీ నామమాత్రంగా ఏదో ఇచ్చామనే విధంగా అలా ఆ పదవులు అనేది మహిళలకు అప్పగిస్తా ఉన్నారు. అది సరి అయినది కాదనేది నేను చెప్తా ఉన్నాను. ముఖ్యంగా బీసీ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, రాజకీయంగా ముందుకు రావాలి అని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి అంటే ఎంతవరకు కుటుంబంలో వాళ్ళకి ప్రోత్సాహం అనేది లభిస్తుంది? వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా అడ్డంకులు ఏమైనా ఉన్నాయన్న? ఎదుర్కొనే సమస్యలు అన్నప్పుడు చాలా సమస్యలు మహిళలు ఎదుర్కొంటూ ఉంటారు. తరతరాలుగా చూసుకున్నప్పుడు ఆర్థిక స్వావలంబన దిశగా ఎన్నో ప్రయత్నాలు జరిగినా కూడా మహిళలకి ఉపాధి అవకాశాలు చాలా దూరంగా ఉంటున్నాయి. తగిన విధంగా శిక్షణలు లేకపోవటం, అవేర్నెస్ లేకపోవటం అనేది, కుటుంబ సపోర్ట్ లేకపోవటం అనేది, ఆర్థిక ప్రగతిని సాధించలేకపోవటం అనేది కుటుంబం నుంచే అది చాలా వివక్షత మహిళ ఎదుర్కొంటా ఉంది. ఒక్కొక్క మహిళను చూసుకున్నప్పుడు ఎంతో మంది శక్తి కలిగిన మహిళలను చూస్తున్నాం, ఎంతో విజయం సాధించిన మహిళలను చూస్తున్నాం. ఎవరైతే కుటుంబ పరంగా సపోర్ట్ సిస్టమ్స్ డెవలప్ చేసినప్పుడు ఆ మహిళ ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది, ఆ కుటుంబం సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తుంది. అలా ఆర్థిక ప్రగతిని ముందుకు వెళ్ళాలి అని అంటే ఆ మహిళ ఖచ్చితంగా ఉన్నత విద్యను అభ్యసించాలి. సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకున్నప్పుడు ఆ రోజున సావిత్రిబాయి పూలేకి మహిళలకి విద్యని చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదురైంది. కానీ ఆమెకు సపోర్టివ్ గా జ్యోతిబాయి పూలే గారు ఆమెకు సపోర్ట్ గా ఉండి ఎంతో ఆశయాలతో ఆమెను ముందుకు నడిపించాడు. అదే విధంగా ఈ రోజున ఆమె ప్రపంచం మొత్తానికి చదువుల తల్లిగా, ఒక మార్గదర్శకంగా మహిళల ముందు ఆమె నిలిచిందంటే ఖచ్చితంగా జ్యోతిబాయి పూలే గారి ఆదర్శాన్ని తీసుకోవాలి. ఆ కుటుంబాన్ని మనం ముందు పెట్టుకొని వారి బాటలో నడవాల్సిన అవసరం ఉంది. మేల్ ఫిమేల్ అనేది డామినేట్ కాకుండా స్త్రీలు పురుషులు సమానత్వంలో ఉండాలి. బీసీలకి ఎందుకు ఈ రోజున వాళ్ళు వెనుకబడి ఉన్నారంటే ఖచ్చితంగా ఈ చదువుల విషయంలో వెనుకబడటం అనేది నేను చెప్తా ఉన్నాను. ఎక్కడైతే సొసైటీలో చదువుకి మనం శ్రీకారం చుడతామో పురోభివృద్ధి జరుగుతుంది, ఉద్యోగ అవకాశాల్లో వాళ్ళు ముందుంటారు, అన్ని విధంగా వాళ్ళు పురోభివృద్ధి చెందుతారనేది నేను చెప్తా ఉన్నాను. దేవి గారు, ఏదైతే మహిళా బిల్ ఏదైతే ఉందో అంటే మహిళలకి లోక్సభలో అవ్వచ్చు లేదా రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీలో అవ్వచ్చు ఈ 33% మహిళలకి ప్రాతినిధ్యం ఉండాలనే బిల్లుపై మీ అభిప్రాయం ఏమిటి? ఇక్కడ చూసినప్పుడు 33% మహిళా రిజర్వేషన్ బిల్ లో ఉన్న అంశాలు చూసుకున్నప్పుడు ఖచ్చితంగా 33% అనేది చెప్తున్నారు. కానీ మేమనేది 50% బిల్లు సగానికి పైగా ఉన్న మహిళలకి ప్రభుత్వము 33% అనేది నిర్ణయిస్తుంది. కానీ ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే 33% లో బీసీ రిజర్వేషన్ ఎంత, బీసీ రిజర్వేషన్ లో మహిళా రిజర్వేషన్ కోటా ఎంత, కులాల ప్రాతిపదికన చూసినప్పుడు ఏ కులానికి ఎంత వాటా ఉంది అది తేల్చాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి ఈ రోజున బీసీలు, బీసీ మహిళలు, బీసీ రిజర్వేషన్ చూసుకున్నప్పుడు ఈ రిజర్వేషన్ బిల్లులో సబ్ కోటాలో మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అవుతేనే అది ఖచ్చితంగా అది అమలు అవ్వాలి. అంటే ఏదైతే 33% మహిళా రిజర్వేషన్ ఉందో వాటిల్లో బీసీ మహిళలకి సబ్ కోటా కావాలని మీరు కోరుతున్నారు. సబ్ కోటా అనేది ఏ విధంగా కేటాయిస్తారు బీసీ మహిళలకి? 33% మహిళా రిజర్వేషన్ బిల్లో చూసుకున్నప్పుడు ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన అంశం అనేది మహిళా రిజర్వేషన్ బిల్లో బీసీ రిజర్వేషన్, బీసీ సబ్ కోటాలో మహిళా రిజర్వేషన్ బిల్ చాలా అవసరము. అదే విధంగా ఓబీసీ కూడా ఏవైతే ఇప్పుడు ఓబీసీ ప్రకారం చూసుకున్నప్పుడు ఇప్పటి వరకు పార్లమెంట్ లో అడుగు పెట్టని కులాలని మనము ప్రాతిపదికన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే ఖచ్చితంగా ఏవైతే వెనుకబడి అణగారిన వర్గాలు ఉన్నాయి, ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఎవరికి ఎంత వాటా, ఏ కులానికి ఎంత వాటా ఉందో అది చేయాల్సిన అవసరం ఉంది. షెడ్యూల్ ట్రైబుల్లో చాలా కులాలు ఇప్పటి వరకు పార్లమెంట్లు గుమ్మం తొక్కని కులాలకి వాళ్ళని కనీసం వాటి నీడ గాని వాళ్ళ ఓటు బ్యాంకును వాడుకుంటున్నాం. ఆ ఓటు బ్యాంకును వాడుకున్నప్పుడు వాళ్ళకి ప్రజాస్వామ్యం ప్రకారం చూసుకున్నప్పుడు ప్రతి ఒక్క కులానికి ప్రజాస్వామ్య హక్కు ఉన్నదని నేను చెప్తా ఉన్నాను. 33% రిజర్వేషన్ బిల్లో బీసీ మహిళా రిజర్వేషన్ ఖచ్చితంగా రావాలి. షెడ్యూల్ ట్రైబుల్ వాళ్ళకి ఎరుకుల, యానాది, లంబాడి ఇలాంటి కులాలకి ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఓటుని దోచుకున్న రాజకీయాలు చాలా జరిగినాయి వాళ్ళ చుట్టూరు. ఈ రోజున మేము డిమాండ్ చేస్తున్నాం ప్రతి ఒక్క మహిళకి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. జనాభా దామాషా ప్రకారం చూసుకున్నప్పుడు ఎంత జనాభా ఉందో, ఎంత ఓటు బ్యాంక్ ఉందో దాని ప్రకారం ఆ దామాషా ప్రకారము ఖచ్చితంగా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. 33% లో మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ సబ్ కోటాలో ఖచ్చితంగా అమలవుతేనే ఇది పరిపూర్ణం అవుతుంది అనేది నేను చెప్తా ఉన్నాను. ముఖ్యంగా ఏదైతే ప్రస్తుత ప్రభుత్వం ఉందో బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాని దాదాపు
అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా ప్రవేశపెట్టలేదు. అయితే ఏదైతే బీసీ రక్షణ చట్టం ఉందో వాటిలో ముఖ్యంగా బీసీ మహిళలకి ఎటువంటి అంశాలు ఈ రక్షణ చట్టంలో చేర్చాలని మీరు భావిస్తున్నారు? బీసీ మహిళలకు రక్షణ చట్టం అమలు చేస్తామనే నేపథ్యంలో ఖచ్చితంగా ఈ వివక్షతను రూపుమాపటానికి వాళ్ళని రక్షించటానికి మహిళా పోలీస్ స్టేషన్లు సహకరించాలి. మహిళా పోలీస్ స్టేషన్స్ లో న్యాయ సలహాలు అందించే విధంగా ఉండాలి. ఆ రక్షణ చట్టంలో ఏవైతే ఉన్నాయో మహిళలకి ఆ వివక్షతను రూపుమాపే విధంగా ఖచ్చితంగా ఆ మహిళలు అందుకునే విధంగా కూడా ఉండాల్సిన అవసరం ఉందనేది నేను చెప్తా ఉన్నాను. ఈ కులరహిత మైన నేపథ్యంలో ఉన్నప్పుడు ఈ వివక్షత రూపుమాపాలంటే ఇలాంటి చట్టాల ఇంప్లిమెంటేషన్ లో కానీ అవి అమలు చేసే విషయంలో కానీ ఖచ్చితంగా స్ట్రాంగ్ కండిషన్స్ అనేది పెట్టాల్సిన అవసరం ఉందనేది నేను చెప్తాను. రాష్ట్రంలో అవ్వచ్చు లేదా దేశంలో అవ్వచ్చు 50% పైగా జనాభా కలిగిన బీసీల్లో అందులో సగభాగమైన మహిళలు రాజకీయంగా ముందుకు రాకపోవడానికి అంటే వాళ్ళకు అడ్డంకులు ఏమున్నాయి? అసలు మహిళలు ముందుకు రాకుండా ఉండడానికి చాలా అడ్డంకులు ఉన్నాయి. మహిళలు ముందుకు రాకపోవటం, అందులో బీసీ మహిళలు రాకపోవటానికి సొసైటీలోనే కుటుంబం నుంచి చూసుకున్నప్పుడు సొసైటీలో కానీ ఆమె విద్య కానీ ఉద్యోగం కానీ ఎక్కడ చూసుకున్నా వివక్షతను ఎదుర్కొనే మహిళలు చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చి రాజకీయ రంగంలోకి వచ్చి ఇక్కడ అవమానాలు ఫేస్ చేసేంత సిస్టమ్స్ ఇక్కడ లేవు. అంటే దేవి గారు ముఖ్యంగా మనం చూస్తే గ్రామీణ స్థాయిలో ఎవరైతే సర్పంచ్ గా ఒక మహిళ ఎన్నుకోబడినా ఆవిడ కేవలం వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది తప్ప అధికారులను పూర్తి స్థాయిలో వినియోగించలేకపోతుంది. ఎవరైతే ఆ సర్పంచ్ గా ఉన్న మహిళ యొక్క భర్త అవ్వచ్చు లేదా వాళ్ళ తండ్రి అవ్వచ్చు, కుమారుడు అవ్వచ్చు, అంటే కేవలం అంటే పురుషాధిక్యత అనేది కొనసాగుతుంది తప్ప అంటే ఈ విధంగా జరగకుండా మహిళలు వాళ్ళకి ఉన్న పదవికి తగ్గ అధికారాన్ని ఉపయోగించే అవకాశం ఎవరిస్తారు అసలు మహిళలకి? మహిళలు రాజకీయ రంగంలోకి ముందుకు రావట్లేదు అనే సిస్టమ్ ను చూసుకున్నప్పుడు చాలా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజును చూసుకుంటే 50%, 50కి పైగా ఉన్న మహిళలు ఇంటికే పరిమితం అవుతున్నారు అనేది ఎంత వాస్తవమో, రావాలని ఆసక్తి ఉన్న మహిళలను కూడా మనము ముందు పెట్టుకొని చూడాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మహిళలు ఇప్పుడు మీరు అడిగినట్లుగానే సర్పంచ్ పదవులు ఉన్నప్పుడు సర్పంచ్ పదవులు ఉన్న మహిళల కుటుంబంలో ఉన్న పురుషులే ఆధిపత్యం చేస్తున్నారనేది ఎంత వాస్తవమో, అదే విధంగా స్వేచ్ఛగా మహిళలు వాళ్లకున్న పదవుల్ని దక్కించుకోవటము, ఆ పదవుల్లో రాణించగలగటం అనేది చాలా మంచి విషయం. కానీ ఆ సిస్టమ్ ను డెవలప్ చేయడానికి సమాజం అనేది సపోర్ట్ గా ఉండకపోవటం అనేది ఒకటి, కుటుంబంలో కూడా ఖచ్చితంగా సపోర్ట్ లేకపోవడం అనేది ఒకటి, ఇవన్నీ చాలా కారణాలు కనపడతా ఉన్నాయి. ఆ రోజున సరోజినీ నాయుడు కానీ, మన ఇందిరాగాంధీ గారు కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి గారు కానీ, ఇలాంటి మహిళలు వీరవంతులను మనం మాట్లాడుకోవటం, ఎంత ధైర్యంగా వాళ్ళు రాజకీయ రంగంలో సక్సెస్ సాధించిన మహిళల్ని మనం ముందు పెట్టుకుని మనం మాట్లాడుకున్నాం. అలాంటి ధైర్యశాలులు, అలాంటి నిబద్ధత గల మహిళలు స్వేచ్ఛగా వాళ్ళకి పవర్ ఇస్తే ఖచ్చితంగా 100కి 100% న్యాయం చేస్తారు. అంటే ఆ పవర్ ఎవరు అంటారు? దానికి ఉన్న సిస్టమ్స్ ఇప్పుడు ఉన్న వివక్షత అని మాట్లాడుకుంటున్నాము. ఆ వివక్షతని రూపుమాపాలి, అలాంటి చట్టాలు ఇంప్లిమెంట్ చేయాలి. ఒక మహిళను అవమానపరిస్తే దానికి తగ్గ శిక్షలు లేవు. అలాంటి సమయంలో ఎవరైతే సపోర్ట్ గా ఉండాల్సిన అధికారులు కానీ, పోలీస్ సిస్టమ్స్ కానీ, న్యాయ సలహాలు కానీ, ఇలాంటి సిస్టమ్స్ అన్ని ఆ మహిళకి సపోర్ట్ గా నిలబడితే ఖచ్చితంగా మహిళలది ఒక 100% ఇప్పుడున్న ఏవైతే రాజకీయ పరిణామాలు ఉన్నాయో వాటికన్నా మహిళలు విజయవంతంగా పూర్తి చేస్తారనేది నేను బల్లగుద్ది చెప్తాను. నేను అలాగా చేసి చూపించారు. ఇందిరాగాంధీ గారు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఆమె మహాధైర్యశాలి. ఆమెని మనం ముందు పెట్టుకుంటే, ఆమె రాజకీయ పాలనను మనం పర్యవేక్షిస్తే దాన్ని చూసుకున్నప్పుడు మేము చాలా గర్విస్తాం దాని గురించి. అలాంటి మహిళలను మనం తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది, అవి ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజున్న పాలిటిక్స్ లో చూసుకున్నప్పుడు మహిళలు రాణిస్తున్నారు, ముందుకు వస్తున్నారు, ఓట్లు వేస్తున్నారు మహిళలని విజయవంతం చేయాలి. కానీ ఖచ్చితంగా వాళ్ళు స్వేచ్ఛగా రాజకీయం చేపిస్తున్నామా? స్వేచ్ఛగా వాళ్ళు పరిపాలన చేస్తున్నారా? అలాంటి సిస్టమ్స్ ని వాళ్ళు అందుకుంటున్నారా అనేది మనందరికీ తెలిసిన విషయమే. కానీ అలా కాకుండా రాబోయే రోజుల్లో మహిళల రాజకీయం వైపు కనుక మనం ముందడుగు వేపిస్తే ఖచ్చితంగా ఇప్పుడున్న సిస్టమ్స్ కి ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తామనేది నేను గట్టిగా చెప్తాను. దేవి గారు, ముఖ్యంగా మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఏదైతే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అవచ్చు అధికారంలో రాకముందు మేనిఫెస్టోలో అనేక పథకాలు అనేది మహిళా సంక్షేమం కోసం రూపొందించడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా ఆ సంక్షేమ పథకాలు మహిళలకు అమలవుతున్నాయా? ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేదనేది అందరికీ తెలుస్తానే ఉంది. నిర్లక్ష్య వైఖరి, మహిళలకి పెద్దపీట వేస్తాము, మహిళలకి
పథకాలకి పంట జరుగుతూ ఉందంటారు. కానీ ఎక్కడ చూసినా కూడా మహిళా పథకాలు నిరుపయోగం అవుతున్నాయి. అభివృద్ధి అనేది లేదు. ఏదైతే చెప్తున్నారో మహిళలను ఓటు బ్యాంక్ గా చూస్తున్నారు, కానీ ఏదైతే చెయ్యాలని చూస్తున్నారో కానీ అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా అది పూర్తిగా సంపూర్ణంగా చేసే వరకు వాళ్ళు తీసుకెళ్ళట్లేదు అనేది ఖచ్చితంగా మనకు తెలుస్తా ఉంది. ఈ రోజున ఓటు వేసిన ప్రతి ఒక్క మహిళ ఈ రోజున ఎదురు చూస్తా ఉంది, ఈ పథకం మనకి వస్తే మనం అభివృద్ధి చెందుతామని. దాన్ని గనక వాళ్ళు అమలు చేయగలిగినప్పుడు పూర్తి స్థాయిలో మహిళలకి న్యాయం జరుగుతుంది అనేది నేను చెప్తా ఉన్నాను. దేవి గారు, ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వాలు రాష్ట్ర బడ్జెట్ లో అవచ్చు, కేంద్ర బడ్జెట్ లో అవచ్చు, మహిళలకి బడ్జెట్ లో కేటాయింపులు అయితే జరుగుతున్నాయి. అయితే ఈ కేటాయింపులు నిజంగా మహిళల అభివృద్ధికి వినియోగిస్తున్నారా? బడ్జెట్లు అనేది చెప్తున్నారండి. ఆ బడ్జెట్లోకి నిధులు ఎంత, అవి ఎంత వరకు ఉన్నాయి, ఎంత నిధి, ఒక్కొక్క ప్రాజెక్టుకి నిధి ఎంత ఉందనేది ఎక్కడ కూడా వాళ్ళు అంకెలు చూపిస్తారు, కానీ ఆ నిధులు విడుదల చేయటం కానీ దానికి సంబంధించిన ఏ సిస్టమ్ కూడా ఫెయిల్యూర్ గానే నడుస్తుంది నా దృష్టిలో. ఎందుకు ఈ విధంగా మహిళల నిధుల్లో కొరత జరుగుతూ ఉంది? ఆ నిర్లక్ష్యాన్ని ఎందుకు వాళ్ళు అంత నిర్లక్ష్యత మహిళా అభివృద్ధిలో? నేనేం చెప్తానంటే, నిర్లక్ష్యంగా ఉండే పథకాలు కానీ అలాంటి వాటిని చెప్పొద్దు, అసలు చెప్పకూడదు. అలాంటి పథకాలు చెప్పినప్పుడు ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం అనేది ఉన్నదని, అందుకనే ఇవన్నిటినీ రూపుమాపాల్సిన అవసరం ఉంది. మహిళల పట్ల ఎంతో అన్యాయం జరుగుతూ ఉంది అన్ని విషయాల్లో, రాజకీయ పరంగా చూసుకున్నప్పుడు, బడ్జెట్ పరంగా చూసుకున్నప్పుడు, నిధుల పరంగా చూసుకున్నప్పుడు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని మీరు ఇందాక అడిగిన క్వశ్చన్లో ఏ విధంగా కూడా చూసినా కూడా వాళ్ళ లాభాపేక్ష కానీ, వాళ్ళ పేరు ప్రతిష్టలు కానీ, వాళ్ళ పరిపాలనే కానీ, పేదరికంని రూపుమాపాల్సిన అంశాలు కానీ వాళ్ళు మాట్లాడరు. అభివృద్ధి బాటని వాళ్ళు మాట్లాడరు. అన్యాయం అనేది మాట్లాడరు. ఏ విధంగా చూసుకున్నా ఈ రోజున మహిళలకి చాలా అన్యాయం జరుగుతుంది. చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలకి చిత్తశుద్ధితో మహిళల పట్లన వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అవన్నీ ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందనేది నేను చెప్తా ఉన్నా. దేవి గారు, మీరు రాజ్యాధికార పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఉన్నారు. మరి మహిళలకి సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఇన్ని విధాలుగా అన్యాయం జరుగుతుంది. మరి మీరు పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఈ సమస్యల పరిష్కారానికి ఏ విధంగా కృషి చేస్తారు? భవిష్యత్తులో మీ కార్యాచరణ ఏంటి? భవిష్యత్తులో కార్యాచరణ చూసుకున్నప్పుడు రాజ్యాధికార పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా నేను ఖచ్చితంగా ఇప్పుడు మనం ముందు మాట్లాడుకున్న అంశాలపైన పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయి నుంచి మహిళలకు సంబంధించిన ప్రతి అంశంలో, ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ, రాజకీయ రంగ ప్రవేశం కానీ, ఇంకా చాలా విషయాల్లో మహిళలకు శిక్షణా తరగతులు మేము ఏర్పాటు చేస్తాం. గ్రౌండ్ లెవెల్ నుంచి మహిళల్ని అవేర్నెస్ కల్పించటం, కమిటీస్ వేయటం, ఎక్కడ అన్యాయం జరుగుతుంది మహిళలకి, ఖచ్చితంగా మహిళలు రాజకీయ రంగంలోకి రావాల్సిన అవసరం ఉందనేది నేను ఈ రాజ్యాధికార పార్టీ ద్వారా నేను ఇప్పటికే నేను చాలా మంది మహిళలతో మాట్లాడుతున్నాం. ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు ఎక్కడైతే మహిళ పురోభివృద్ధి చెందుతుందో అక్కడ అభివృద్ధి అనేది ఖచ్చితంగా పెద్ద పీట వేస్తుంది అనేది మన నేతలు చెప్తా ఉన్నారు. ఇలాంటి కర్పూరి ఠాగూర్ ఫార్ములా మనం చూసుకున్నప్పుడు స్త్రీకి తప్పనిసరిగా రాజకీయంగా ఇంత పర్సెంట్ అనేది ఉన్నప్పుడు అక్కడ ఖచ్చితంగా అది విజయవంతం అవుతుంది అనేది ఆ ఫార్ములా ద్వారా మనం మాట్లాడుకుంటాం. అలాంటి ఫార్ములాని మేము ప్రవేశపెడతాం. కొద్ది రోజులుగా మేము రాజ్యాధికార పార్టీ నేషనల్ పొలిటికల్ జస్టిస్ నుంచి అనేక మంది మహిళలతో నేను మాట్లాడుతూ ఉన్నాను. చాలా మంది ఈ రాజకీయాలు మాకొద్దు అనే మాట చెప్తా ఉన్నారు. మాకొద్దు అంటే మనం నిజంగా రాజకీయ న్యాయము, రాజకీయంగా మనం ముందుకు వెళ్తేనే మన పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్కి అభివృద్ధి జరగాలన్నా, ఈ వివక్షతను రూపంపాలన్నా, మనకి రాజకీయంగా ఎలాంటి అన్యాయం జరుగుతుందనేది మేము ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం. మాట్లాడినప్పుడు మహిళలు పెద్ద ఎత్తున మాకు ఆమోదం తెలిపారు, మద్దతు తెలుపుతా ఉన్నారు. వందలాది మంది మహిళలతో విజయవాడలో పెద్ద ధర్నా నిర్వహించాం. దాంట్లో మహిళలు 500 మంది నుంచి 1000 మంది మహిళల వరకు మాకు మద్దతు వచ్చింది. ఆ ధర్నా సక్సెస్ఫుల్ గా మేము నడిపాము. రాజకీయాలు వద్దన్న మహిళలు ఈ రోజున ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా రాజ్యాధికారి పార్టీ నుంచి 2029లో పోటీ చేయబోతున్నాం అనేది సంతోషంగా నేను మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. మహిళలందరూ ముందుకు వస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజున ఖచ్చితంగా మన వాటాని మనం తీసుకుందాం. మన వాటా ద్వారా
రాబోయే జనరేషన్కి ఒక మంచి పిలుపునిద్దాం, మంచి మార్పును మనం చూస్తాము అనేది నేను గట్టిగా గొంతు విప్పి మన మహిళలందరూ చెప్తా ఉన్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు పొట్లూరు దేవి గారు. మీరు ఇదే విధంగా బీసీ మహిళలను చైతన్యం చేస్తూ బీసీ ఉద్యమంలో భాగస్వామ్యం అవ్వాలని బీసీ సమాచార ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు దేవి గారు. నమస్తే అండి, థ్యాంక్ యూ.